ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 21వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 21వ తేదీ శుక్రవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్నింటా కూడా శుభయోగం అయితే లభిస్తుందండి. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. అన్నింటా కూడా మీరు కోరుకున్న విధంగా అదృష్టాన్ని అయితే దక్కించుకోగలుగుతారు. సత్ఫలితాలను సాధించగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు ఆలోచనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్ళి శుభాలను అయితే పొందగలుగుతారండి. అనుకోని విధంగా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. దైవానుగ్రహం కూడా మీకు ఎక్కువగా లభించడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా ఈరోజు విజయాన్ని అయితే పొందగలుగుతారు. ధనలక్ష్మి కూడా మీ వెన్నంటే ఉండబోతుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా చక్కగా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సునాయాసంగా మీరు ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఎంతో ముందంజలో ఉండబోతున్నారండి. ప్రతి పనిని కూడా ఎంతో లాభసాటిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారండి. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. గతంలో ఏవైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. అన్నింటా కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ముందంజలో ఉండగలుగుతారు. కుటుంబంలో కూడా సఖ్యత అనేది బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు ప్రతి పనిలో కూడా మీకు లభిస్తాయి. అది కూడా మీకు మరింత రెట్టింపైన సంతోషంతో మీరు ప్రతి పనిని చేసుకునే అవకాశాన్ని మీ మనస్సుకు కల్పిస్తుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అయితే చిన్నపాటి మానసిక పరమైన ఇబ్బందులు అంటే ఇది ఇలా ఎలా జరుగుతుంది, ఈ పని ముందుకు వెళుతుందా లేదా, లేదంటే గతంలో ఇది చేశాము వాటి వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురైనవి అనే ఒక మానసికమైన పరమైన ఇబ్బందులు కానీ, ఒక రకమైన మనసుపై ఒత్తిడి కానీ ఇట్లాంటివి అయితే ఉంటాయండి. అయినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు వాటి కోసం పట్టించుకోకుండా మీరు ఏదైతే నిర్దేశించుకున్నారో, ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను మీరు మనస్సులో పెట్టుకొని గట్టి సంకల్పంతో మీరు ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి ఉన్నతమైన స్థానాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలుగజేసినప్పటికీ కూడా, అంటే మీ ఎదుగుదలని చూసి ఓర్వలేక కానీ, మీ యొక్క పేరు ప్రఖ్యాతులను విని నచ్చని వారు కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలని, మిమ్మల్ని కిందకి లాగాలని, ఇట్లా ఏదో ఒకటి పడని వారు కొంతవరకు ప్రయత్నించినప్పటికీ కూడా అది కూడా మిమ్మల్ని ఏమాత్రము కూడా మిమ్మల్ని కదిలించలేదండి. చక్కగా మీరు మనోధైర్యంతో మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే కొన్ని ఉంటాయో అవి భవిష్యత్తుకి మీకు పునాదులు వేస్తాయండి. భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉంటాయి. అది మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి అయినా అయి ఉండొచ్చు, వృత్తిపరమైనవైనా అయి ఉండొచ్చు. అట్లాంటి నిర్ణయాలను, కీలక నిర్ణయాలను కూడా మీరు తీసుకోగలుగుతారు. అయితే అపార్థాలకు మాత్రం కొంతవరకు ఆస్కారం అనేది ఉంటుంది. అంటే మీరు కొంతవరకు ఎదుటి మనిషి చెప్పేది మీరు పట్టించుకోకుండా, వాళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టిద్దాము అని మిమ్మల్ని తప్పుగా ప్రవర్తించేలాగా ఇట్లా ఏదైనా చెయ్యాలి అని చూస్తున్నా మీరు వాటి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం వల్ల కొంతవరకు అపార్థాలకు తావిచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు ఏ విషయంలోనూ కూడా రాజీ పడకుండా ముక్కుసూటిగా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది న్యాయబద్ధంగా ముక్కుసూటిగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలు అయితే చేయబోతుంది. అంటే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పనిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అందరి 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక గుర్తింపునైతే మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి లాభదాయకమైన రోజుగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయాలలో కొంతవరకు మీ ఆత్మీయులు అయితే ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులైన అయి ఉండొచ్చు, మీ పెద్దలైనా అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా మీకు యొక్క ఆత్మీయులు, మీ మనసుకు దగ్గరైన వారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు కూడా మీకు ఈరోజు మేలు చేయబోతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని విషయాలలో మాత్రం మీరు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలుగుతారు.
కుటుంబ సభ్యుల కోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అంటే కుటుంబ సభ్యులకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, ఏదైనా విందు కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు ఇలాంటి వాటిలో పాల్గొనే అవకాశం కూడా మీకు ఉంటుందండి ఈరోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కానీ ఇట్లా ఏదో ఒక దానిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు గృహానికి సంబంధించిన ఏదైనా వస్తువులను సేకరించుకోవడం కానీ, వారి కోసం మీ పిల్లలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. ఎవరికైనా స్వర్ణ యోగం అంటే ఎవరికైనా బంగారం కొనుగోలు చేయాలి, బంగారాన్ని సంపాదించుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవారు కూడా ఈరోజు సత్ఫలితాలను అయితే పొందగలుగుతారు. అంటే ఆ దిశగా మీరు అడుగులు వేయటం, కొంతవరకు ఏదైనా బంగారాన్ని సమకూర్చుకోవటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ఇంకా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్న వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో, ఏదైతే ఉన్నత స్థానాన్ని పొందాలి అనుకుంటున్నారో ఆ స్థానాన్ని అయితే ఈరోజు మీరు పొందగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రుల సహాయ సహకారాలు, మీ యొక్క గురువుల మద్దతుతో మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని మీరు పొందగలుగుతారండి. అయితే కాసింత కష్టపడి మీరు మీ విద్య పట్ల ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపించడం మరింత మీ విజయ రహస్యంగా ఈరోజైతే ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు పనిచేసే కార్యాలయంలో మీరు చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. మీరు అనుకున్న దాని సమయానికంటే ముందే మీ పనులను పూర్తి చేసుకోగలగడం, మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని పొందడం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అయితే సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుంది. అది కూడా ఒక రకంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీకు మీ యొక్క కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆ దిశగా మీకు కొంతవరకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల గనక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అయితే మీరు దాని దిశగా ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే మీరు దానిలో విజయాన్ని అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే మహిళలు ఈ రాశిలో మహిళలు ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్నింటా కూడా మీకు గౌరవప్రదమైన స్థానం అయితే లభిస్తుంది. అన్నింటా మీరు ముందంజలో ఉండబోతున్నారు. కోరుకున్న విధంగా ఏదైతే మీరు వేతనాన్ని ఆశిస్తున్నారో ఆ వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలని అయితే ఇస్తుందండి. ఈ రాశిలో ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని అధిగమించే విధంగా మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు చేసే కష్టం కానీ మీరు ముందంజలో ఉండే అవకాశాన్ని మీకైతే దక్కిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో, ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వారు కూడా మీకు పూర్తి సహాయ సహకారాలను అయితే అందించగలుగుతారు. కాసింత మీరు విశ్రాంతి సమయాన్ని తీసుకోవటం కూడా మీకు మరింతగా ముందుకు వెళ్ళడానికి మీకు మరింత స్ఫూర్తినైతే ఇస్తుందండి. అన్నింటా కూడా సంతోషంగా లాభంతో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక పెట్టుబడి రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా వారి పెట్టుబడులు రాణించే అవకాశం ఉంటుందండి. మరింత లాభాలను అయితే పొందగలుగుతారు. విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, విదేశీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో మీ వ్యాపార వృద్ధికి అవసరమైన అన్ని అవకాశాలు మీ చుట్టూ ఏర్పడతాయి. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని మరింత రెట్టింపు వేగంతో ముందుకు తీసుకువెళ్ళడం కానీ, మీరు కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ మీకు మరింత సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుందండి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని మీరు అందుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి.
కొద్దిపాటి ఒడిదుడుకులు అంటే చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అన్నింటా సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఈ రాశి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో చక్కటి సంతోషంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్నింటా శుభదాయకంగా ఉంటుందండి. రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మీరు చేసుకునే పని వలన కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈరోజైతే మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో మీకు మీ యొక్క మాట తీరు ఎంతో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో మేలు చేయబోతుంది. అన్నింటా కూడా మీకు యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. ఇక ఈ రాశి వారు ఎవరైతే స్థిరాస్తుల విషయంలో కానీ ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ మాకు ఏది అనుకూలంగా జరగట్లేదు అని అనుకుంటున్నారు, అటువంటి వారికి మీకు అనుకూలమైన మాటలు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా కొంతవరకు నిర్ణయాలు రావటం కానీ అటువంటి వార్తలు మీరు వినటం కానీ మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా చక్కటి శుభయోగాలతో ఉండబోతుందండి. చిరుపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చిరుపాటి మానసిక పరమైన అంటే ఈరోజు మీకు మానసిక పరమైన చిరుపాటి ఆందోళన అసంతృప్తి అనేది ఉన్నప్పటికీ కూడా అది మిమ్మల్ని ఏమాత్రం బాధించదండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా లాభాలను పొందడం, డబ్బును సంపాదించుకోగలగడం, సమయానికంటే ముందే మీరు డబ్బును సంపాదించుకోవడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. బంధుమిత్రుల కలయిక కానీ చిన్ననాటి స్నేహితుల కలయిక కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. అన్ని విషయాలలో కూడా మీరు మంచి నిర్ణయాలతో వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కొంతవరకు కొన్ని విషయాలలో మాత్రం ఏదైనా చిరుపటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలు వచ్చినప్పుడు అటువంటి మాటలు ఏమైనా చర్చలు కానీ జరిగేటప్పుడు మాత్రం మీరు కాసింత జాగ్రత్తను తీసుకోవటం వల్ల మీరు అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రాశి వారు ఇంకా ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందటం కోసం శుభకరమైన యోగాలను పొందటం కోసం మీరు ఈరోజు ధరించవలసిన రంగు లేత కుంకుమ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి ఆర్థికంగా కలిసి రావడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అర్చన చేసి తీపి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దానిని మహిళలందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.